కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు భయంతో అయోమయంలో ఏది పడితే అది మాట్లాడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. మరి ఈ రోజు ఆయన రాష్ట్రంలో రైతు సమస్యల కన్నా ఓజీ సినిమా రేట్లను పెంచుకోవడంలోనే పవన్ కళ్యాణ్ నిమగ్నమై ఉన్నారు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏపీ లిక్కర్ స్కామ్ లో అటు ఈడీ సిట్ అధికారులు దూకుడు పెంచేశారు. మరి రోజుకొక అంశం. ఈ రోజు వైఎస్ అనిల్ రెడ్డి కంపెనీలో పలు సోదాలు, అందులో కీలక డేటా లభ్యం. ఇదంతా ఒక ఎత్తు. ఇటు వివేకానంద రెడ్డి హత్య కేసులో కూడా 8 వారాల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది మేడం. ఇక అన్నదమ్ముల అరెస్ట్ ఖాయమంటూ పలు కథనాలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఎప్పుడూ లేనిది జెడ్పీటీసీ ఎన్నికలకు బయటకు వచ్చారంటే ఈ మధ్య ఎక్కువగా బయట కనిపిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఓజీ సినిమా గురించి, ప్రమోషన్ల గురించి, ఆ టికెట్ల రేట్లను పెంచుకోవడంలో పవన్ కళ్యాణ్ గారు నిమగ్నమై ఉన్నారు. కానీ రాష్ట్రంలో రైతు సమస్యలు పట్టట్లేదు కూటమి ప్రభుత్వానికి అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే ఒకటండి, ఇప్పుడు ఓజీ సినిమా రేట్ల పెంపు గురించి వీళ్ళు మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ లేకుండా రాజకీయం లేదు, రాజకీయం లేకుండా సినిమా ఇండస్ట్రీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఒక 5 సంవత్సరాలు ఏం చేశాడో అవినాష్ రెడ్డిని అడిగితే చెప్తాడు సినిమా ఇండస్ట్రీకి. తర్వాత పుష్ప 2 కూడా పెంచారు కదా, మరి అప్పుడు మీరందరూ మాట్లాడలేదుగా. ఇప్పుడు అల్లు అర్జున్కి ఒక ఇష్యూ జరిగినప్పుడు మీరందరూ సపోర్ట్ చేశారు. ఈవెన్ సినిమా కూడా ఏ విధంగా ఆడదు అని చెప్పి కొందరు నేతలు కూడా చెప్పారు మేడం పుష్ప 2 గురించి చెప్పారు. తర్వాత ఏం చేశారు మీరు? హరిహర వీరమల్లుకి ఒక #, పెట్టారు, బాయ్కాట్ హరిహర వీరమల్లు అని. అంటే ఎందుకు మీకు అంత కసి కక్ష నాకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఒక శత్రువుగా ఎవరిని చూడకూడదు. మనం రాజకీయాల్లో ఉన్నామంటే ఒక రాజకీయ నాయకుడిగా మనం చేయాల్సిందేంటి? ఓన్లీ ప్రజలకి మంచి చేయటం తప్ప ప్రతిపక్షంలో ఉండేవాళ్ళని నేను చంపుతాను, నరుకుతాను, లేదు వాళ్ళ మీద గ్రడ్జ్ చూపిస్తాను, తప్పు కదా. రాజకీయం అది నేర్పించదు. అంటే లోపం మీలో ఉంది. ఇప్పుడు ఓజీ సినిమాకి 800 ప్లస్ GST పెట్టారండి. నీకేంటి బాధ? చూసేవాడు చూసాడు. అది కూడా అన్ని షోస్కి పెట్టలేదుగా, బెనిఫిట్ షోకి మాత్రమే పెట్టారు. కొన్ని సినిమాలకు 1000 రూపాయలకు పైగా కూడా బెనిఫిట్ షోస్ కి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ మరి రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారు కదా. ఇవాళ ఆయన అది జరిగినప్పుడు ఇంక మీదట ఇవ్వనన్నారు. కానీ మళ్ళీ ఆయనలో సంస్కారం ఉంది కాబట్టి సర్లే ఒక ఇన్సిడెంట్ జరిగింది, పొరపాటుగా జరిగింది, మన ఇండస్ట్రీని దెబ్బతీయకూడదని, అంతే కదా. ఇప్పుడు ఒక సినిమా ఇన్ని కోట్లు పెట్టి తీసేటప్పుడు వినోదాన్ని అందించడానికి సినిమా తీస్తారు. వినోదం ఎవరు చూస్తున్నారు? వినోదం ఎవరికి పంచుతున్నారు? ప్రజలకు పంచుతారు. కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్డ్. అందుకని ఇవాళ ఆయన పెద్ద మనసుతోటి మళ్ళీ టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఒప్పుకున్నారు. ఆయన 800 చెప్పారు, అక్కడ 1000 చేశారు. ఏమైంది? నీకేంటి నొప్పి? అయినా జబర్దస్త్ చేసుకున్నప్పుడు నువ్వు నోరెత్తలేదు, రోజా చేసుకున్నప్పుడు. అంటే నీ పార్టీ వాళ్ళైతే నీకు ఒక రూలును, వేరే వాళ్ళైతే ఒక రూల్. ఎందుకు మేడం? పవన్ కళ్యాణ్ గారి గురించి హరిహర వీరమల్లు సమయంలో కూడా చూసాము. తర్వాత అసలు మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వ్యవహరించే వాళ్ళు అసలు సినిమాలు తీయకూడదని హైకోర్టులో పిటిషన్. ఇప్పుడేమో ఓజీ ప్రమోషన్స్. ఎందుకు ఆ విధంగా? ఏమి లేదండి, మీరు నాకు నచ్చరు, సింపుల్. మీరు మంచిగా ఉన్నారు, నాకు నచ్చరు, అంతే. దాని రీజన్ ఏముంటుంది? ఇప్పుడు నేను చెడ్డ పనులు చేస్తూ ఉంటాను, మీరు ఎందుకు మంచి పనులు చేయాలి? మీరు సంపాదించుకుని మీరు ఎందుకు మంచిగా ఖర్చు పెడుతున్నారు? ప్రజలకి దాచుకోవాలి కదా వీళ్ళ లెక్కన. దోచుకుని మీరు దోచుకోరు, దాచుకోరు, కష్టపడి సంపాదిస్తారు, పంచుతారు. అక్కడ మాకు కష్టం. ఇప్పుడు ఆయన్ని తిట్టారు. ఏం జరిగింది? ఆయన ఉప ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? మేము జైలుకి వెళ్ళి వస్తే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోతాడు. పాత రోజులు కాదు. ఆ రోజు తల్లి చెల్లి ఉన్నారు, ఈరోజు ఎవరూ లేరు. ఆ రోజు నారాసుడు రక్త చరిత్ర. చంద్రబాబు నాయుడు మీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టు అయింది, వివేకానంద రెడ్డి హత్య ఆ రోజు ఇచ్చినట్టు అయింది. అందుకని ఇవాళ అవినాష్ రెడ్డి ఏంటంటే రైతు సమస్యలు, ఏముంది రైతు సమస్య? యూరియా గురించి మాట్లాడుతున్నాడు. యూరియా ఇచ్చారుగా, కేంద్రం కూడా ఇచ్చింది. మీరు పక్క రాష్ట్రాల్లో జరిగే గొడవల్ని ఇక్కడ ఆపాదించొద్దు. ఈవెన్ పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలు, ఫోటోలను తీసుకొచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేసి వాళ్ళు చేసేది అది కదండి. మార్ఫింగ్ ఏమనాలి? మార్ఫింగ్ ఎక్స్పర్ట్స్ అనాలి వైసీపీ వాళ్ళని. ఒక దాన్ని ఎలా మార్ఫింగ్ చేయొచ్చు, ఎలా ఏడిపించచ్చు. ఈవెన్ వర్మగారు పాప నేర్పించారేమో. వర్మగారు ఆ కేసులోనే కదా ఇరుక్కున్నాడు. లోకేష్ ఇవన్నీ మార్ఫింగ్లు చేసే కదా ఆయన మీద కేసు. సో అందుకని వర్మని ఎందుకు పెట్టుకున్నారో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. హౌ టు డూ మార్ఫింగ్. ఆయన అంతా ఎక్స్పర్ట్ చేసి ఉంటాడు అందరినీ. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ లేని రైతు సమస్యలు మీరు తేవద్దు. రైతులకు ఆల్రెడీ అన్నదాత సుఖీభావ వెళ్ళిపోయింది.
వెళ్ళింది కదా. ఫస్ట్ పెడితే 7,000 వెళ్ళింది. కేంద్రం ఇచ్చింది ఇంత, మేము ఇచ్చేది ఇంత అని క్లియర్గా చెప్పారు. మీలాగా కేంద్రం సొమ్ము మీ సొమ్ము కలిపి జగనే ఇస్తున్నాడని చెప్పలేదు. ఇప్పుడు జగన్ మెడికల్ కాలేజీలు కట్టించాడు 17 అంటున్నారు. జగన్ కట్టించలేదు, కేంద్రం ఇచ్చింది అనేది నిన్న తేలింది. అది కూడా నీ ఖాతాలో వేసుకున్నావు జగన్మోహన్ రెడ్డి అనేది ప్రజలకు అర్థమైంది. 8,000 కోట్లు అన్నాడు, కేంద్రం ఒక 900 కోట్లు ఎంతో ఇచ్చింది. అందులో ఖర్చు పెట్టింది 8,000 కోట్లలో 400 ఖర్చు పెట్టాడు, 900 కోట్లు కేంద్రాన్ని ఖర్చు పెట్టాడు. మిగతా 7,600 కోట్లు ఏం చేసావు? ఈ 1,400 కోట్లకి నువ్వు ఎన్ని కాలేజీలు కట్టావు, ఎంత సిమెంట్ కొన్నావు, ఎంత పిల్లర్లు కట్టావు, ఏం చేసావు, నువ్వు లెక్కలు ఇవ్వని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఇవన్నీ ఎలా మాయ చేయాలి? ఇప్పుడు ఇవన్నీ పక్కకు పెడితే మీరు అన్నట్టుగా ఇవాళ అనిల్ రెడ్డి ఈ విషయం మొత్తం తెర మీదకి వచ్చింది. అనిల్ రెడ్డి మొత్తం ఈ డబ్బులు, ఈ బంగారం, ఇవంతా ఈ లావాదేవీలు ఇవన్నీ చేసి ఈ డబ్బంతా కూడా గల్ఫ్కి పంపించి దుబాయ్కో ఎక్కడికో మళ్ళీ అక్కడ మద్యం వ్యాపారం చేసి ఆ డబ్బులు మళ్ళీ లండన్కి పంపించి మనకు తల తిరిగిపోవాలి. ఇదంతా నిజంగా సిట్టు వాళ్ళకి దండం పెట్టాలి, ఈడీ వాళ్ళకి దండం పెట్టాలి, వాళ్ళ బుర్రలు ఎలా తిరగట్లేదని. ఎందుకంటే ఒక మామూలు పజిల్ కాదు ఇది. అసలు ఎలాగా మనకి మామూలు పజిల్సే పిచ్చి పడుతుంది, అలాంటిది ఏంటండి ఇది? ఎక్కడ మొదలైంది, ఎక్కడికి వెళ్ళింది, ఎటు వెళ్ళింది, అటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, ఇటు వెళ్ళింది, అటు వెళ్ళింది, వెనక్కి వచ్చింది, ముందుకు వెళ్ళింది. అసలు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? నిన్న 175 కోట్లకి బంగారు కాయిన్స్ దొరికాయా? మళ్ళా మీరు బంగారు వ్యాపారస్తుల దగ్గర మీరేం చేశారు? ఇన్వాయిస్లు దొంగతనంగా రాయించేసుకుని బంగారం కొన్నట్టు చూపించేసి మళ్ళీ మీ డబ్బులు వెనక్కి తీసేసుకుని వైట్ చేసేసుకుంటారా? బంగారు కడ్డీలు, అసలు ఏంటండి ఇది? ఏం చేసుకుంటాడు ఇవంతా? ఒక కథ ఉండేదండి, ఈ బంగారం పిచ్చి చందమామల మన చిన్నప్పుడు చదివాం, గుర్తుందా? వాళ్ళు సంపాదించి అంతా మూటలు కట్టేస్తారు, తిండి కూడా తిన్నారనమాట. అది రాజుకు తెలిసి రాజు వాళ్ళు అందులోనే పడి ఉంటారు. రాజు పట్టుకుంటాడు వాళ్ళని. పట్టుకుని ఏంటి కథ అంటే వాళ్ళు చేసినవన్నీ చెప్తారు, అకృత్యాలంతా. సరే మీకు ఏం కావాలి అంటే మాకేం వద్దు, మా బంగారం మూటలు మాకు మా మెళ్ళలో వేసి మమ్మల్ని తిప్పండి అంటారు. ఆఖరి ఆ బరువుకి వాళ్ళు చచ్చిపోతారు. అంటే పిచ్చి అనేది అట్లా ఉంటుంది. ఏదైనా కూడా మన మించి ఉండకూడదు కదా. ఏం చేసుకుంటాడండి జగన్మోహన్ రెడ్డి? వాళ్ళ భారతి పేరు వచ్చిందా స్కామ్లో? మనం ముందే చెప్పంగా. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ ఏ రోజైతే ఎంటర్ అయ్యారో ఆ రోజే భారతీరెడ్డి ఎంటర్ అయినట్టు. అంటే మొన్నటి వరకు విజయసాయి రెడ్డి ఈ క్విడ్ ప్రోకో ఈ డొల్ల కంపెనీలు పెట్టించడం ఆయన చూసుకున్నాడు, ఎప్పుడు ఆయన ఫస్ట్లో. ఇప్పుడు గోవిందప్ప బాలాజీ వచ్చాక మొత్తం ఈ డొల్ల కంపెనీలు పెట్టించింది ఆయన. కాబట్టి వీళ్ళు ఎవరినైనా దగ్గరికి తీశారంటే వాళ్ళ క్రిమినల్ బ్రెయిన్ వాడుకుని వాళ్ళని ముంచుతారు, ప్రజల్ని ముంచుతారు, చుట్టూ ఉండే వాళ్ళని ముంచుతారు, వాళ్ళు సేఫ్గా ఉన్నాం అనుకుంటారు. కాబట్టి ఇవాళ అవినాష్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒక్కటే, రైతుల సమస్యలు లేవునైనా నువ్వు నీ విషయాలు పక్కకు పెట్టించడానికి లేదు, నువ్వు జెడ్పీటీసీలో ఓడిపోయినందుకు డిపాజిట్ కూడా దక్కనందుకు నువ్వు ఇవాళ ఈ లేనిపోని విషయాలు బయటకు తాకు. అంతేకంటే నువ్వేదో అనిల్ రెడ్డి విషయాన్ని దాచిపెడదామని చూసుకోకు. ప్రజలకు అన్నీ తెలుసు, నువ్వు రైతులు హ్యాపీగా ఉన్నారు. ఈ మాట మాట్లాడితే ప్రతి రాష్ట్రంలో ప్రతి వాడు రైతులు అంటాడేంటో. రైతులు బాగానే ఉన్నారు, కెలామిటీ వస్తే ప్రభుత్వం చూసుకుంటుంది, ఇస్తుంది, మీకెందుకు బాధ? అందుకని ఆ రైతుల్ని ఒక బూచిలాగా చూపించేసి లేకపోతే తెర మీదకి వాళ్ళని తెచ్చేసుకుని అంటే వీళ్ళు సర్వైవల్ కోసం రైతుల పేరు వాడేసుకోవడం. అంటే మొత్తానికి ఇప్పుడు అరెస్ట్ భయంతోనే ఇటువంటి అన్ని కూడా అవినాష్ రెడ్డి చేస్తున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు మెడికల్ కాలేజీలు అన్నాడు, ఇప్పుడు నిన్న మెడికల్ కాలేజీలో విషయం బయటకు వచ్చింది. ఇప్పుడు వాళ్ళే ఎదురు లెక్కలు చెప్పాలి మనకి. ఇవాళ అవినాష్ రెడ్డికి తెలుసు రేపో మాపో జైలుకి వెళ్తాను వివేకానంద రెడ్డి హత్య కేసులో. కాబట్టి మాట్లాడతారు, మాట్లాడినివ్వండి, ప్రజలకు తెలియదు ఆ నిజాలు. వాళ్ళు కోరి తెచ్చుకున్నారు కూటమి మంచిగానే చేస్తుందని వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళ సర్వైవల్ కోసం వీళ్ళు మాట్లాడతారు, అవి మనం సీరియస్గా తీసుకోగలరు.